ఫిబ్రవరి 5 రోజు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు. వీరి యొక్క సమావేశం ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ పేల్చిన బాంబ్ హైపర్సోనిక్ మిసైల్స్ పేజర్ కంటే గట్టిగా పేలింది. The US will take over the Gaza Strip and we will do a job with it too. We'll own it and be responsible. ప్రెస్ బ్రీఫింగ్ లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న, గాజా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో చాలా మంది గాజా ప్రజలు వేరు దేశాలకు పారిపోయారు కదా, వాళ్ళను ఎలా తిరిగి గాజాకు తీసుకురాబోతున్నారు అని అడిగారు. ఆ ప్రశ్నకు ట్రంప్, గాజా ప్రజలు దయచేసి గాజా స్ట్రిప్ కు తిరిగి రావద్దు, అక్కడ నివసించడానికి అనుకూలంగా లేదు, గాజాలో బిల్డింగ్స్ అన్ని బాంబు దాడుల కారణంగా కూలిపోయాయి, దుమ్ము ధూళి నిండి ఉంది, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగిన ప్రశ్నకు ట్రంప్, మొట్టమొదటగా గాజా స్ట్రిప్ లో మిగిలి ఉన్న ప్రజలు కూడా దయచేసి గాజా నుండి వేరు దేశాలకి వెళ్ళిపోండి, అంటే ఈజిప్ట్ లేదా జార్డాన్ కు వెళ్ళిపోండి. ఆ తర్వాత గాజా మొత్తాన్ని అమెరికా టేక్ ఓవర్ చేస్తుంది, అమెరికా గాజాను తిరిగి రీడెవలప్ చేస్తుంది, రీకన్స్ట్రక్ట్ చేస్తుంది, గాజా బిల్డింగ్స్ ను తిరిగి కడుతుంది, దుమ్ము ధూళిని క్లీన్ చేస్తుంది, గాజా మొత్తాన్ని వెస్టర్న్ దేశం లాగా అందంగా మార్చిన తర్వాత గాజా ప్రజలను తిరిగి పిలుద్దామన్నాడు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. ట్రంప్ ఏదో క్యాజువల్ గా జోక్ గా ఈ మాటలు చెప్పలేదు, అఫీషియల్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే మాటను నొక్కి చెబుతూ అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మార్కో రూబియో ఏమంటున్నారు అంటే, గాజాలో ఎన్నో అన్ఎక్స్ప్లోడెడ్ హమాస్ వెపన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ అన్నీ పడిపోయాయి, అమెరికా గాజా యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని గాజా మొత్తాన్ని తిరిగి కడుతుంది అన్నాడు. ఇక్కడ అమెరికా డైరెక్ట్ గా హమాస్ కు కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం గాజా స్ట్రిప్ మొత్తం రాజకీయంగా మిలిటరీ పరంగా హమాస్ కంట్రోల్లో ఉంది. హమాస్ అనేది ఒక మిలిటరీ వింగ్ ఒక్కటే కాదు, హమాస్ అనేది ఒక పొలిటికల్ పార్టీ కూడా. ఇప్పుడు అసలు అమెరికాకు గాజా స్ట్రిప్ పైన ఎందుకు ఆసక్తి కలిగింది, అసలు గాజా స్ట్రిప్ ద్వారా అమెరికా ఏం సాధించబోతోంది, ట్రంప్ స్టేట్మెంట్కు ఇరాన్, సౌదీ అండ్ ఇతర అరబ్ దేశాలు ఎలా రియాక్ట్ అయ్యాయి, మళ్ళీ గాజాలో యుద్ధం రాబోతుందా, ఈ స్టేట్మెంట్ కారణంగా రెండో విడతలో హమాస్ హాస్టేజెస్ను రిలీజ్ చేయకుండా ఉంటుందా అనే విషయాలు చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియో రీచ్ కోసం 10,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ మ్యాప్లో కనిపిస్తున్న చిన్న స్ట్రిప్ పేరు గాజా. గాజా మొత్తం సముద్ర తీరంలో ఉంటుంది. మెడిటేరియన్ సీకు ఆనుకొని గాజా ఉంటుంది. గాజాతో ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ బార్డర్స్ను షేర్ చేసుకుంటాయి. గాజాలో హమాస్ యొక్క కంట్రోల్ 2007 నుండి ఉంది. ఇక్కడ కిడ్నీ షేప్లో కనిపించే ఏరియా పేరు వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ను కలిపితే పాలస్తైన్ అంటారు. వెస్ట్ బ్యాంక్ను హమాస్ కంట్రోల్ చేయడం లేదు, ఇక్కడ పాలస్తైన్ అథారిటీ అనబడే ఒక గ్రూప్ కంట్రోల్ చేస్తోంది. వెస్ట్ బ్యాంకు ప్రెసిడెంట్గా మొహమ్మద్ అబ్బాస్ గారు ఉన్నారు. గాజా స్ట్రిప్కు ఇంతకుముందు లీడర్స్గా ఇస్మాయిల్ హానియే, ఎయ్యా సిన్వర్లు ఉండేవారు. ఇప్పుడు వారిద్దరూ చనిపోయారు. వెస్ట్ బ్యాంక్లో ఉన్న అబ్బాస్కు గాజా స్ట్రిప్ పైన ఎటువంటి అధికారం లేదు. హమాస్ పాలస్తైన్ ప్రజలు ఏమని వాదిస్తారు అంటే, మెడిటేరియన్ సీ నుండి జోర్డాన్ రివర్ వరకు ఉన్న భూమి మొత్తం పాలస్తైన్ దేశమే అంటారు. ఫ్రమ్ రివర్ టు సీ బిలాంగ్స్ టు పాలస్తాని అంటారు. ఇజ్రాయెల్ అనేది కూడా ఒక పాలస్తైన్ భూభాగమే అని పాలస్తైన్ అరబ్స్ నమ్ముతూ ఉంటారు. ఇజ్రాయెల్ను యూదులు ఆక్రమించారు అని చాలా మంది పాలస్తైనీ అరబ్స్ నమ్ముతారు. యూదులు ఏమని వాదిస్తారు అంటే, ఈ ఇజ్రాయెల్ ల్యాండ్ అనేది దేవుడు మాకిచ్చిన బహుమతి, ఇట్స్ అండ్ గిఫ్టెడ్ ల్యాండ్ అని భావిస్తారు. సో పాలస్తైన్స్ అండ్ ఇజ్రాయెలిట్స్ మధ్య రియల్ ఎస్టేట్ గొడవలు 1948 నుండి జరుగుతున్నాయి. గాజా స్ట్రిప్ లో ఉన్న వారు కూడా పాలస్తానీలే, వెస్ట్ బ్యాంక్ లో ఉన్న వారు కూడా పాలస్తానీలే. అక్టోబర్ 7, 2023 కంటే ముందు గాజా స్ట్రిప్ లో 23 లక్షల జనాభా ఉండేది. అక్టోబర్ 7 అటాక్ తర్వాత పరస్పర దాడులు జరిగాయి. ఈ యుద్ధ సమయంలో చాలా మంది గాజా ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకొని తట్టాబేడలు సర్దుకొని తమ ఇల్లు వాకిలి వదిలేసి వేరు దేశాలకు, అంటే ఈజిప్ట్, జోర్డాన్, వెస్ట్ వంటి దేశాలకు పారిపోయారు. గాజా స్ట్రిప్ మొత్తాన్ని కంట్రోల్ చేసి హమాస్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ కింద బంకర్స్, సొరంగాలను కట్టుకొని, మిసైల్ లాంచర్ సైట్స్ను కట్టుకొని యుద్ధం చేసింది. ఈ గాజా అనేది చాలా చిన్న ఏరియా, కేవలం 360 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. గోవా కంటే 10 రెట్లు చిన్నగా ఉంటుంది. ఈ చిన్న ఏరియాలో 23 లక్షల మంది ఉండేవారు. సో చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఈ ఏరియాలో ప్రజల మధ్యలో దాక్కుని హమాస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసినప్పుడు హమాస్తో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. బేసికలీ గాజా ప్రజలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య నలిగిపోయారు. ఈ యుద్ధం కారణంగా చాలామంది గాజా ప్రజలు చనిపోయారు అంటారు. ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. యూఎన్ ఒక నంబర్ చెబితే హమాస్ స్పోక్స్ పర్సన్స్ ఇంకొక నంబర్ చెబుతూ ఉంటారు. అయితే లాస్ట్ మంత్లోనే యుద్ధం ముగిసింది. యుద్ధం అనంతరం గాజాలో 15 లక్షల మంది మిగిలారు. మిగతా 8 లక్షల మందిలో 20 నుండి 40 వేల మంది హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన పరస్పర దాడుల్లో చనిపోయారు. దాదాపు 7 లక్షల మంది ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, వెస్ట్ ఇలా వేరు దేశాలకు పారిపోయారు. వార్ అప్డేట్ ఏంటి అంటే, యుద్ధం ఆగిపోయింది. మెల్లిగా ఇజ్రాయెల్ సైనికులు గాజా నుండి వెనక్కి వెళ్తున్నారు. సౌత్లో ఉన్న
గాజా ప్రజలు నార్త్ వైపు వెళ్తున్నారు. 3 విడతల్లో హమాస్ హాస్టేజెస్ ను రిలీజ్ చేస్తోంది. ఒక ఇజ్రాయెల్ హాస్టేజ్ కు బదులు ఇజ్రాయెల్ 33 మంది పాలస్తీన్ హాస్టేజెస్ ను రిలీజ్ చేస్తోంది. ప్రిజనర్ ఎక్స్చేంజ్ జరుగుతోంది. ఒక తలకి 33 తలలు అన్నమాట. హమాస్ దగ్గర బందీగా ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సైనికుడిని రిలీజ్ చేయడానికి ఇజ్రాయెల్ 50 మంది హమాస్ బందీలను రిలీజ్ చేసే పరిస్థితి. ప్రతిరోజు అమెరికా గాజా ప్రజలకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే ఫుడ్ అండ్ మెడిసిన్స్ ను అందిస్తోంది. ఇంకొక 2 వారాల్లో హమాస్ 30 మంది ఇజ్రాయెల్ హాస్టేజెస్ ను రిలీజ్ చేయాల్సి ఉంది. ట్రంప్ గెలవక ముందు వరకు హమాస్ కు తెగ సపోర్ట్ చేసిన ఇరాన్ సైలెంట్ అయిపోయింది. ట్విట్టర్లో పిఆర్ ఏజెన్సీ లాగా ఇరాన్ మిలిటరీ ద్వారా కొన్ని ట్వీట్స్ వస్తున్నాయి అంతే. కాంక్రీట్గా ఇరాన్ ఈ యుద్ధంలో ఇంతకు ముందు పాత్రను పోషించడం లేదు. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా బలహీనపడింది. యమన్లో ఉన్న హౌతీ అఫీషియల్గా వచ్చి యుద్ధ విరమణ చేసింది. ఎందుకు ఇంతమంది తగ్గారు అంటే అమెరికాలో పాలస్తీన్కు సపోర్ట్ చేసే ఒక పెద్ద లాబీ ట్రంప్ విజయం తర్వాత బలహీనపడింది కాబట్టే ఇంతమంది తగ్గారు. హమాస్ ఇన్ని రోజులు అంటే 2007 నుండి గాజా స్ట్రిప్ యొక్క అండర్ గ్రౌండ్లో సొరంగాలను పెద్ద పెద్ద బంకర్స్ను కట్టుకుంది. ఈ విషయం ఇజ్రాయెల్కు కూడా తెలుసు. ఈ ఆర్టికల్స్ చూడండి. అక్టోబర్ 7th అటాక్ కంటే ముందు నుండి ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ హమాస్ బంకర్స్ గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ సొరంగాల నుండి గాజా నుండి ఈజిప్ట్కు వెళ్ళొచ్చు, గాజా నుండి ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చు. అండర్ గ్రౌండ్లో హమాస్ కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఈ సొరంగాలపైన గాజా ప్రజలు బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ సైన్యం హమాస్ సొరంగాలను ధ్వంసం చేసే ప్రక్రియలో బిల్డింగ్స్ ను కూడా ధ్వంసం చేసింది. ఈ సొరంగాల ద్వారానే ఇరాన్ హమాస్ కు వయా ఈజిప్ట్ ఆయుధాలను కూడా సప్లై చేసేది. సో ఇజ్రాయెల్ కు హమాస్ మిలిటరీ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఒక సాకు కావాల్సి ఉండేది. ఆ సాకును అక్టోబర్ 7th రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇచ్చింది. సో ఇజ్రాయెల్ ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకొని హమాస్ సొరంగాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు నేతన్యాహు భయం ఏంటి అంటే యుద్ధం అయిపోయింది, సీజ్ ఫైర్ జరిగింది, మళ్ళీ హమాస్ తిరిగి రీగ్రూప్ అయితే ఎలా, తిరిగి బంకర్స్ కట్టుకుంటే ఎలా, తిరిగి ఆయుధాలను అందిపుచ్చుకొని ఆయుధ సామాగ్రిని పెంచుకుంటే ఎలా అని నేతన్యాహు భయపడుతున్నారు. మళ్ళీ హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ ఇష్యూకు పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకురావడానికి అమెరికా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అమెరికా ఏమంటోంది, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని గాజాను రీడెవలప్ చేస్తాము అంటోంది. ఈ రీడెవలప్మెంట్లో భాగంగా అమెరికా గాజాలో మిగిలి ఉన్న ఆ కొద్దో గొప్ప సొరంగాలను ధ్వంసం చేసి గాజాను ఫ్రెష్ గా డెవలప్ చేస్తుంది. గాజాలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ను కడుతుంది. గాజాలో సీసీటీవీ కెమెరా సర్వీలియన్స్ సిస్టమ్ ను నిర్మిస్తుంది. అంటే గాజాలో చీమ కదిలిన అమెరికా ఇజ్రాయెల్ కు తెలిసేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మిస్తారు అన్నమాట. ఏఐ సర్వీలెన్స్ సిస్టమ్ ను నిర్మిస్తారు. స్ట్రాటజిక్ గా గాజా ఈస్ట్ మెడిటరేనియన్ సీలో ఉంది. ఈ సీలో పెద్ద ఎత్తున ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు కనుక్కున్నారు. ఈ మ్యాప్లో చూడండి, ఈ మెడిటరేనియన్ సముద్రం గుండానే మిడిల్ ఈస్ట్ నుండి యూరోప్కు ట్రేడ్ జరుగుతుంది. అంటే సౌదీ, ఖతార్, యుఏఈ నుండి యూరోప్ దేశాలకు ట్రేడింగ్ షిప్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. ఈ సీలో యుఎస్ నేవల్ పవర్ ఉంటేనే వ్యాపారం సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ వ్యాపారాన్ని అమెరికా కంట్రోల్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ను అమెరికన్ డాలర్స్ ద్వారానే అమ్ముతారు కాబట్టి సో అమెరికా సముద్రం పైన ఆధిపత్యం కోసమే చూస్తుంది. సో ఈ మెడిటరేనియన్ సీలో, రెడ్ సీలో హమాస్ లేదా హౌతీ యొక్క కంట్రోల్ ఉండడం అమెరికాకు ఇష్టం లేదు. సో అమెరికా గాజాను కాలనైజ్ చేసి ఈస్ట్ మెడిటరేనియన్ సీలో జెండా నాటబోతోంది. ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కు సౌదీ అరేబియా విరోధించింది. సౌదీ అరేబియా నాయకుడు ఎంబీఎస్ ఏమంటున్నారు అంటే, మేము ఇజ్రాయెల్ తో సంధి చేయాలి అనుకుంటే 2 స్టేట్ సొల్యూషన్ ఉండాలి అన్నారు. 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ఈ 2 ఏరియాస్ ను కలిపి పాలస్తీన్ అనే దేశంగా చేయాలి, ఇజ్రాయెల్ ను ఇంకొక దేశంగా చేయాలి అనేదే ఈ సమాధానాన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. అయితే ఈ 2 స్టేట్ సొల్యూషన్లో పెద్ద కిటుకుంది. ఎవ్వరూ సాల్వ్ చేయలేని ఒక ఇష్యూ ఉంది. అదేంటి అంటే జెరూసలం నగరంలో అల్ అక్సా కాంపౌండ్ అనేది ఒకటి ఉంటుంది. అదే డోమ్ ఆఫ్ రాక్ ఉంటుంది. ఈ మాస్క్ను ముస్లిమ్స్ అండ్ యూదులు ఇద్దరూ పూజిస్తారు. ఈ మాస్క్లో ఒకప్పుడు యూదుల ఆలయమైన టెంపుల్ మౌంట్ ఉండేది అని యూదులు నమ్మితే, లేదు ఇది మొహమ్మద్ పైగంబర్ గారు స్వర్గానికి వెళ్లిన మసీదు అని ముస్లిమ్స్ నమ్ముతారు. ఈ అల్ అక్సా కాంపౌండ్ ఈస్ట్ జెరూసలంలో ఉంటుంది, ఓల్డ్ సిటీలో ఉంటుంది. పాలస్తీన్ ప్రజలు ఏమంటున్నారు అంటే మాకు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ తో పాటు అల్ అక్సా కాంపౌండ్ ఉన్న ఈస్ట్ జెరూసలం కూడా కావాలి అంటారు. యూదులు ఏమంటారు, మాకు ఇజ్రాయెల్ అండ్ ఈస్ట్ జెరూసలం అంటే అల్ అక్సా కాంపౌండ్ కూడా మాకే కావాలి అని యూదులు అంటున్నారు. బేసికలీ ఈ అల్ అక్సా కాంపౌండ్ లో ఎవరి కంట్రోల్ ఉండాలి అనేది గొడవ. దీన్నే రియల్ ఎస్టేట్ ఇష్యూస్ అంటున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ పొలిటికల్ పార్టీస్ పోనీలే ఈస్ట్ జెరూసలంను పాలస్తీన్కే ఇచ్చేద్దాం, శాంతితో ఉందాం అనుకుంటే, ఇజ్రాయెల్లో ఉన్న అల్ట్రా నేషనలిస్టిక్ ప్రజలు అంటే జాతీయవాద ప్రజలు, రైట్ వింగ్ ప్రజలు ఊరికే ఉండరు, గొడవలు చేస్తారు, తిరగబడతారు, పొలిటీషియన్స్ ని ఓడించి పడేస్తారు. ఈ జెరూసలంను పాలస్తీన్ ప్రజలు వదులుకోరు. ఎందుకంటే ఇది
మక్కా మదీనా తర్వాత అత్యంత పవిత్రమైన మసీద్ కాబట్టి. సో 2 స్టేట్ సొల్యూషన్ ఈ ఒక్క కాంపౌండ్ కారణంగా అయోమయంలో పడింది. రేపు నేతన్యాహు అలక్సా కాంపౌండ్ మనకు వద్దులే, శాంతితో ఉందాం, ఇజ్రాయెల్లో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇజ్రాయెల్లో ఉన్న రైట్ వింగ్ సపోర్టర్స్ నేతన్యాహుకు ఓటు వేరు. ఈ అలక్సా కాంపౌండ్ కారణంగా గత 1400 ఏళ్ల నుండి గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ గాజా ప్రజలను వేరే దేశాలకు పంపి గాజాలో అమెరికా జెండా నాటడానికి చూస్తున్నారు. దీనికి పాలస్తీన్ ప్రెసిడెంట్ అయిన వెస్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ అబ్బాస్ గారు ఒప్పుకోలేదు. సౌదీ అరేబియా ఎంబీఎస్ కూడా ఒప్పుకోలేదు. యాక్చువల్లీ గాజా ప్రజలను రీలొకేట్ చేయాలనేది కొత్త ప్రపోజల్ కాదు. గత కొన్ని నెలల నుండి ఈ ప్రపోజల్ ఉంది. మొన్నటి వరకు గాజా ప్రజలను ఇండోనేషియాకు పంపించాలి అనే ప్రపోజల్ కూడా వచ్చింది. ఆ వార్తలను నేను కవర్ చేయలేదు, బట్ ఆ వార్త వచ్చింది. సో అమెరికా చేసిన ఈ ప్రపోజల్ తర్వాత అరబ్ ప్రపంచం షాక్ అయింది. హమాస్ ఏమనుకుంది, సీజ్ ఫైర్ తర్వాత గాజాను కంట్రోల్ చేయొచ్చు అనుకుంది. బట్ క్లియర్గా ట్రంప్ హమాస్కు పట్టం కట్టడానికి ఇష్టపడడం లేదు. సో హమాస్ తిరిగి సొరంగాలను కట్టుకోవడానికి లేదు. ట్రంప్ క్లోజ్గా ఉన్నవారు ట్రంప్ గాజా యుద్ధంలో దూరితే తిరిగి బయటకు రావడం కష్టం అంటున్నారు. ద మూమెంట్ అమెరికా సైనికులు గాజాలో ఎంట్రీ అయిన తర్వాత అమెరికా పతనం అవుతుంది అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాగా ట్యాక్స్ పేయర్స్ డబ్బును గాజాలో కూడా వృధా చేస్తారా అని చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యుఎన్ ఈ ప్రపోజల్ ను ఎథనిక్ క్లెన్జింగ్ గా గుర్తించింది. ఇరాన్ స్పోక్స్ పర్సన్ ఇస్మాయిల్ ఏమన్నారు అంటే గాజా ప్రజలు ఎక్కడికి వెళ్లేది లేదు అని ట్రంప్ ప్రపోజల్ ను విరోధించారు. ఈ మధ్యలో ఇజ్రాయెల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్రంప్ ప్లాన్స్ ను సపోర్ట్ చేస్తున్నాయి. గాజాలో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి అంటున్నారు. గాజాను ట్రంప్ మగాజా లాగా మారుస్తాడు అంటున్నారు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను మాగా అంటారు. మేక్ అమెరికా గాజా నే మగాజా అంటున్నారు. ఒక సర్వేలో 10లో 8 మంది యూదులు ట్రంప్ ప్రపోజల్ ను సపోర్ట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ ప్రపోజల్ ఎలా ఉంది? గాజాలో అమెరికా ఎంట్రీ ఇవ్వాలా? అమెరికా సైనికులు రంగంలో దిగాల? హమాస్ సొరంగాలను ధ్వంసం చేస్తే హమాస్ గెరిల్లా యుద్ధం చేసే అవకాశం ఉందా? హమాస్ కు అమెరికాకు మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఇరాన్, సౌదీ గాజా ప్రజలకు సపోర్ట్ చేస్తాయనేది కమెంట్ చేయండి. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇజ్రాయెల్ హమాస్ గేమ్ ఇంతటితో ఎండ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. జై హింద్.